హాయ్ ఫ్రెండ్స్, నేను రాగి పిండితో ఈరోజు రాగి జావ చేసి చూపిస్తాను. ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, బటర్ మిల్క్ వేసుకుంటాం. అంటే ఎండాకాలం కదండి, చాలా చేస్తే బటర్ మిల్క్ వేసుకుంటే. అలాగే హెల్తీగా ఉండడానికి స్ప్రౌట్స్ కూడా. ఈ రెండు లాస్ట్లో జావ అవుతున్నప్పుడు యాడ్ చేసుకుంటాం. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఒక పాత్ర తీసుకుని దానిలో ఒక 2 గ్లాసులు వాటర్. నేను ఇక్కడ 3 స్పూన్లు, పెద్ద స్పూన్లతో 3 స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను అనమాట. ఇది మనం వాటర్లో కలిపి యాడ్ చేసుకోవచ్చు. అదే నీళ్ళు వేడెక్కిపోతాయి. లేదు నీళ్ళు పెట్టినమ్మటే వేసుకుంటాం అంటే ఇలా వేసేసుకోవచ్చు అన్నమాట. పొడిపిండి కూడా వేసుకుని ఇలా తిప్పేసి మనం పొయ్యి మీద దాన్ని ఏంటంటే ఎప్పుడైనా రాగి జావ చేస్తున్నప్పుడు బాగా మరగనివ్వాలన్నమాట జావని. ఇప్పుడు జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాం. పచ్చిమిరపకాయ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్ర వేసుకోవడం కొంతమందికి రాగి జావ తాగినప్పుడు కడుపులో నొప్పి వస్తుంది, అంటే పడదనమాట. అంటే డైజెస్ట్ అవ్వదు, గ్యాస్ ఫామ్ అవుతుంది, అలా అవుతుంది కొంతమందికి, అందరికీ కాదు. అప్పుడు ఈ జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ సమస్య ఉండదు అనమాట. ఇంకా జీలకర్ర మనకి ఏంటంటే చాలా మంచిది వాడితే, అందుకే జీలకర్ర పొడి వేసుకుని టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ జావ ఏంటంటే బాగా 3 మసాలుగా కక్కుతో చూసారా, అట్లా బాగా మరగనివ్వాలన్నమాట సిమ్లో పెట్టుకుని. మరిగిన తర్వాత లాస్ట్లో ఆపేసుకుని ఇప్పుడు స్ప్రౌట్స్ అలాగే బటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ మొలకలు ఏంటంటే పొయ్యి ఆపే ముందు లేదు ఆపేసిన తర్వాత వేసుకోవాలి. రోజు ఇలాంటి జావ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఎంకరేజ్ మీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకోండి. రోజు ఒక గ్లాస్ కాదు, 2-3 గ్లాసులు తాగితే చాలా బాగుంటుంది అనమాట. గ్యాస్ అనేది అసలు ఫాలో అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.